గుడ్ న్యూస్ చెప్పింది. రైతు భరోసా మొదటి విడత నిధుల విడుదల తేదీ ఖరారు చేసింది. ఈ నెల 22న రైతు భరోసా మొదటి విడత నిధులు విడుదల చేయనుంది. సిద్దిపేట జిల్లా నర్మేటలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల ఖాతాల్లో నిధులను జమ చేయనున్నారు. రైతు భరోసా నిధుల విడుదలపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష నిర్వహించారు. విడతల వారీగా రైతు భరోసా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తొలి విడతలో ఎకరం లోపు భూమి ఉన్న రైతుల బ్యాంక్ అకౌంట్లలో రైతు భరోసా నగదు జమ చేస్తారు. తొలి విడతగా మొత్తం 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా కింద 3,590 కోట్లు బదిలీ చేయనున్నారు. 20 రోజుల తర్వాత రెండో విడత నిధులు విడుదల చేయనుంది సర్కార్. ఈ దశలో సుమారు 2,650 కోట్లు రైతుల ఖాతాల్లోకి బదిలీ చేయనున్నారు. ఇక ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడత నిధులను కూడా విడుదల చేయనుంది ప్రభుత్వం. 3 విడతల్లో కలిపి మొత్తంగా రైతుల ఖాతాల్లోకి సుమారు 9,000 కోట్ల రైతు భరోసా నిధులు జమ కానున్నాయి. అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించేందుకు రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చింది రేవంత్ సర్కార్. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ప్రతి ఏటా ఎకరాకు 12,000 రూపాయల చొప్పున ఇస్తుంది.